ప్రజల పట్ల పోలీసులు ఒక ఫ్రెండ్లా ఉండి వారి సమస్యలు తీర్చేందుకు తగిన పరిష్కారం దిశగా ప్రతి ఒక్క పోలీసు ఉండాలని పెనుగొండ డీఎస్పీ బాబ్జాన్ సైదా పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఎటువంటి ఘర్షణలకు తావివ్వకుండా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని, అందులో ప్రజల నుండి పోలీసులకు ఎప్పుడూ మద్దతు ఉండాలని పెనుగొండ పట్టణంలో ప్రధాన కూడలి నందు పోలీసులు మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పెనుగొండ డివిజన్ వ్యాప్తంగా ఉన్న పోలీసులు, స్పెషల్ పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు. పోలీసులు ప్రజల పట్ల ఏ విధంగా నడుచుకోవాలని, అలాగే ప్రతి పోలీసు ఏదైనా సమస్య పరిష్కరించేందుకు తగిన చర్య చూపుతూ ముందుకు సాగాలన్నారు. ముఖ్యంగా రౌడీ షీటర్లు ఎలాంటి ఘర్షణలు సంఘటనలు జరిగితే దాన్ని ఏ విధంగా ఎదుర్కొనేందుకు ప్రతి పోలీసు సిద్ధంగా ఉండాలని, అలాంటి సంఘటనలు జరిగేందుకు ముందుగానే పసిగట్టి పోలీసు పై అధికారులకు సమాచారం ఇవ్వాలని, అలాంటప్పుడే ప్రజలకు పోలీసులకు మధ్య స్నేహ సంబంధం ఉంటుందని డీఎస్పీ పేర్కొన్నారు. ప్రధాన సర్కిల్లో పోలీసులు సంఘటనలు జరిగితే ఎదుర్కొనేందుకు మాక్ డ్రిల్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని పోలీసులకు సపోర్టుగా నిలిచారు. గవర్నమెంట్ న్యూస్ అంతా వచ్చింది. తీసుకోవడానికి మన భక్తులతో పాటు సిద్ధమయ్యారు. Number 2 light section, attention position. Number 1 section, waiting road, one the boat. ఓ ప్రజలారా, ఇక్కడ 144 సెక్షన్ అమలులో ఉన్నది. మీరు అక్కడ గుమిగూడి ఉన్నారు. తక్షణమే చేరిపోవాలను. లేని అలా మీపై ఆదేశాలు చేయబడను. వెళ్ళిపోండి. సత్యసాయి జిల్లా ఎస్పీ గారు అయినటువంటి మాధవరెడ్డి గారి ఉత్తర్వుల మేరకు పెనుగొండ సబ్ డివిజన్లో పెనుగొండ పట్టణంలో మాబ్ ఆపరేషన్ డ్రిల్ అంటే ఒక అల్లరి మూకల్ని ఎట్లా చెదరగొట్టాలో చట్టపరంగా ఒక అల్లరి మూకల్ని ఈ ఎన్నికల సందర్భంగా రేపు జరగబోయే కౌంటింగ్ సందర్భంగా జరుగుతున్నటువంటి ప్రస్తుతం స్టేట్లో జరుగుతున్నటువంటి అల్లర్లని ఆపడానికి ఈ యొక్క పట్టణంలో అల్లరి మూగలు ఒకవేళ చేరితే ఎట్లాగా వాటిని చెదరగొట్టేది చట్టపరంగా అన్న దాని గురించి ఈరోజు మాబ్ ఆపరేషన్ డ్రిల్ పెనుగొండ పట్టణంలో దర్గా సెంటర్లో నిర్వహించడం జరిగింది. మొత్తం పెనుగొండ సబ్ డివిజన్ నుంచి 4 సిఐలు, మొత్తం సబ్ డివిజన్ ఎస్ఐస్ అలాగే సిబ్బంది పాల్గొని ఈరోజు దర్గా సెంటర్లో ఈ యొక్క మాబ్ ఆపరేషన్ పెరేడ్ నిర్వహించడం జరిగింది. దాని సందర్భంగా ముందు వార్నింగ్ తర్వాత లాఠీ చార్జీ,
గ్యాస్ తర్వాత లాఠీ చార్జ్ తర్వాత ఫైరింగ్ చేయడము ఇవన్నీ కూడాను దర్గా సెంటర్లో ప్రాక్టీస్ చేయడం జరిగింది.